సోదరులారా, మిమ్మల్ందరినీ కూడా ఈ యొక్క నూతన సంవత్సర దివ్య బలి పూజకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పూజలో ఈ ఉద్దేశం కోసం ప్రార్థన చేద్దాం. కూచిపూడి రఫాయేలు మరియు అమ్మ యొక్క విన్నపాలన్నీ కూడా దేవునికి అర్పిస్తూ ఈ యొక్క నూతన సంవత్సర పూజలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నటువంటి మనందరం కూడా దేవుని యొక్క ఆశీస్సులు అనుగ్రహాలు పొందుకునేలాగా ఈ యొక్క సంవత్సరం మనందరం కూడా సంతోషంతో ఆనందంతో దేవుని యొక్క కాపుదలలో ఉంటూ దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప జీవితాన్ని అనుభవించలాగా మనందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సోదరి సోదరులారా, మనందరం కూడా ఈ రోజున 3 పండుగను జరుపుకుంటూ ఉన్నాం. మరియ తల్లి మాతృత్వ పండుగ, యేసు నామకరణ పండుగ, అదేవిధంగా నూతన సంవత్సర పండుగని కొనియాడుతూ ఉన్నాం. ఇది గొప్ప రోజు. మనందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి రోజు. హృదయపూర్వకంగా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు అర్పించేటువంటి రోజు. అదేవిధంగా రాబో కాలంలో దేవుడు మనందరినీ దీవించాలని ప్రార్థించేటువంటి రోజు. ఈ రోజున మనందరం కూడా ఈ దివ్య బలి పూజలో పాల్పంచుకొని ఉండగా మానవ బలహీనతల వలన మన తప్పిదాలు చేస్తూ ఉంటాం, పాపాలు పడిపోతూ ఉంటాం, చాలా సులువుగా సాతాను శక్తికి లొంగిపోతూ ఉంటాం. మరి యొక్క దివ్య బలి పూజను యోగ్యులుగా సమర్పించుకోవడానికి ఆ యొక్క పరిశుద్ధతను, యోగ్యతను దయచేయమని విశ్వాసంతో మనందరం కూడా పశ్చాత్తాప హృదయాలతో మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక.
మమ్మను ఫలింపచేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసితివి. జీవనదాత అయిన నీ స్తుతిని ఆ తల్లి ద్వారానే పొందుతున్న గనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవిత అవసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులము అగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ పూజలో కూచిపూడి యేసుపాదం అన్నపూర్ణ కుటుంబం కోసం, మధుబాబు, హిందూ, కిరణ్, విజయరాణి ఈ కుటుంబం కోసం నూతన సంవత్సరం దీవెనలు కలుగులాగన అల్లూరి సుకుందరావు గారి ఆత్మకి విశ్రాంతి దయచేయమని ప్రార్థన చేద్దాం. పట్నము కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు మన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. రెండవ పట్నము పునీత పౌలు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక క్రీస్తు నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనాయను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా, తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలనైక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 2వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టులో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనసున పదిలపరుచుకొని మనస్సును మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తుని సువిశేషము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. ఆత్మదేవా మహిమ. Praise the Lord. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుంది? కొంతమంది ఇక ఈ సంవత్సరం నుంచి నేను తాగుడు మానేస్తా అని వాగ్దానం చేస్తారు, అవునా? కొంతమంది ఈ సంవత్సరం నుంచి నేను ఇది మానేస్తా,
అది చేస్తా, మంచిగా చదువుకుంటా, మంచిగా జీవిస్తా అని వాగ్దానాలు చేస్తూ ఉంటారు, ప్రమాణాలు చేస్తూ ఉంటారు. మరి ఆ ప్రమాణాలు, వాగ్దానాలు వారు నిలబెట్టుకుంటున్నారా అంటే మరలా డిసెంబర్ 31వ తారీఖు రావాలి. డిసెంబర్ 31వ తారీఖు వచ్చినప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఏం జరిగిందో మనందరికి కూడా అర్థమవుతుంది. మరి ఈ సంవత్సరం అంతా మీరు గడిపారు, మీ జీవితాల్లో దేవుడు కొన్ని మేలు చేశాడు, మరి దేవుడు ఆశీర్వదించాడు, అనుగ్రహించాడు. ఇంకా చాలా చాలా అనుభూతులు, అనుభవాలు అనేవి మనం ప్రతి ఒక్కరం కూడా చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు కూడా మనము మన జీవితాల్లో పొందినటువంటివి. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున మనము 3 పండుగలు జరుపుకుంటున్నాం. మొట్టమొదటిగా యేసు నామకరణ పండుగ. ఏం పండుగ? యేసు నామకరణం. ప్రియ సోదరి సోదరులారా, ఈ మధ్యనే కొంతమంది ప్రొటెస్టెంట్ వాళ్ళు రకరకాలుగా మరి బైబిల్ వాక్యాన్ని వివరిస్తూ ఉన్నారు. ఒక పాస్టర్ అంటూ ఉన్నాడు, డిసెంబర్ 25న క్రీస్తు ప్రభు పుట్టాడని బైబిల్లో ఎక్కడ రాస్తుందో చూపించండి అంటూ ఉన్నాడు. మరి వాస్తవానికి బైబిల్లోనే అది లిఖించబడి ఉంది. వాక్యాన్ని చదువుకుంటే సువిశేష పట్టణంలో లూకా శుభవార్త 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. మోషే చట్ట ప్రకారము లూకా శుభవార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఈరోజు చదువుకున్నటువంటి సువిశేషం. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అను పేరు పెట్టిరి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎన్నో రోజు? 8 రోజుల తర్వాత అంట. మరి జనవరి 1వ తారీఖు నుంచి 8 రోజులు వెనక్కి వెళ్ళండి. మీరు ఏ తారీఖు వస్తుంది? డిసెంబరు 25. అంటే క్రీస్తు ప్రభువు ఆ రోజు పుట్టాడు అని మరి మనకి పవిత్ర గ్రంథమే స్పష్టంగా తెలియపరుస్తుంది. కానీ కొంతమంది ప్రొటెస్టెంట్ వాళ్ళు బైబిల్లో ఎక్కడ రాసింది చూపించండి అని వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తారంటే, క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక అనేది ముఖ్యం కాదు, ఆయన చనిపోయినటువంటి రోజు ముఖ్యం, ఆయన మరణం ముఖ్యమని చెప్తారు. ఎందుకని? మరణంలోనే రక్షణ అనేది వచ్చిందని చెప్తూ ఉంటారు. మరి ఒక వ్యక్తి పుట్టకోకుండా మరణించగలడా? ఎవరన్నా పుట్టకోకుండా మరణించగలరా? ముందర పుట్టాలి, జన్మించాలి, అవునా? పుట్టిన తర్వాతే మరణం అనేది వస్తుంది. ఒకవేళ మరణంలోనే మరి ఈ యొక్క స్వస్థత ఉంది, లేకపోతే రక్షణ అనేది ఉంది అనుకుంటే, మరి 2000 సంవత్సరాల క్రితమే క్రీస్తు ప్రభు మరణించాడు. మరి మరణించినప్పుడు మనందరికీ రక్షణ వచ్చిందా? వాస్తవానికి రావాలి కదా. మరి అప్పుడే చనిపోయాడు కాబట్టి, అప్పుడే మనందరూ రక్షించాడు కాబట్టి ఇక ప్రతిరోజు మన గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అవునా? మీరు ఈ రోజు గుడికి రావాల్సిన అవసరం ఉంటుందా మీరు రక్షించబడితే? ప్రియ సోదరి సోదరులారా, కొంతమంది కొన్ని విధాలుగా ప్రచారం చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాస్తవాలు వారికి తెలియదు. మరి ఈ రోజున మనందరం కూడా యేసు నామకరణం అనే పండుగని జరుపుకుంటున్నాం. మరి దేవదూత ముందుగానే సూచించింది మరియ తల్లికి. ఏమని పేరు పెట్టమంది? వాక్యాన్ని చదువుకుంటే లూకా శుభవార్త 1వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. అంటే యేసు ప్రభు పుట్ట క్రితమే దేవదూత మరియ తల్లికి చెప్పిందనమాట. ఆయన పవిత్రాత్మ వలన పుడతాడు, ఆయనకి యేసు అను పేరు పెట్టాలి అని చెప్పిందనమాట. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. యేసు అనే పదానికి అర్థం రక్షకుడు. ప్రియ సోదరి సోదరులారా, మరి హీబ్రూ భాషలో యేషువా అని అంటారు. యేసుని హీబ్రూ భాషలో యేషువా అనే ఆ పదంతో పిలుస్తాడు. దాని అర్థం ఏంటంటే ఆయన బానిసత్వం నుండి మనల్ని రక్షిస్తాడు
అని అర్థం. యేషువా అంటే అర్థం ఏంటి? మీరు అటు ఇటు చూడమాకండి, నా అంక చూడండి. నేను మీ అందరి అంక చూస్తున్నా, మిమ్మల్ని అందరూ గమనిస్తున్నా. నేను వాక్యం చెప్తానే ప్రతి ఒక్కరిని గమనిస్తా. యేషువా అనే పదానికి అర్థం ఏంటి? బానిసత్వం నుండి రక్షిస్తాడు అని. ఇంకా చదువుతున్నారంటే మీకు సాతాను శక్తి బాగా ఎక్కువైపోతుంది. ఎప్పుడు చూడనట్టుగా మీరు వాళ్ళని చూస్తూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, మరి యేసు నామకరణం ప్రతి పదానికి, ప్రతి ఒక్క పేరుకి అర్థం అనేది, అంతరార్థం అనేది ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలకి పేర్లు పెడుతున్నారు. ఎలా పెడుతున్నారు? అసలు దాని అర్థం ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఆ విధంగా మరి రకరకాలుగా వాళ్ళు పేర్లు పెడుతున్నారు. తండ్రి పేరులో కొంత భాగం తీసుకుని, తల్లి పేరులో కొంత భాగం తీసుకుని ఆ రెండింటిని కలిపేస్తున్నారు. కలిపితే దానికి అర్థం ఏంటి? ఏమీ ఉండదు దానిలో, రెండు పేర్లు కలిపితే. ప్రియ సోదరి సోదరులు, కాబట్టి మరి క్రీస్తు నామములో మనందరికి కూడా రక్షణ ఉంది. వాక్యాన్ని చదువుకుంటే ఫిలిప్పీలకు రాయబడినటువంటి లేఖ 2వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు అనే నామము అన్ని నామము, ఈ భూగోళంలో మీరు వినేటువంటి ప్రతి ఒక్క నామానికంటే అత్యున్నతమైనటువంటి స్థానం అనేది ఈ పేరుకి ఇవ్వబడింది. ఎందుకని? ఆయన సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు, మనందరి రక్షకుడు. కాబట్టి ఆ పేరుని మించింది వేరే పేరు ఈ లోకంలోనే లేదు. కాబట్టి యేసు అనే పదానికి అర్థము రక్షకుడు అని అర్థం. మరి క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడని అర్థం. ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభుని యొక్క పేర్లు. మరి దేవునికి రకరకాల పేర్లు అనేవి ఉంటూ ఉంటాయి. ఎందుకంటే అవి ఆ యొక్క సందర్భాలను బట్టి ఆ యొక్క అర్థాన్ని చేకూర్చేవిగా ఉంటూ ఉన్నాయి. ప్రియ సోదరి సోదరులారా, మరి యేసు యొక్క నామంలోనే మనందరికి కూడా రక్షణ అనేది ఉంది. 8వ రోజున వారు ఏం చేశారు? క్రీస్తు ప్రభుని యొక్క తల్లిదండ్రులు ఆయన దేవాలయానికి తీసుకుని వెళ్ళి సున్నతి చేయించారు. సున్నతి అంటే ఇప్పుడు మనము ప్రస్తుత కాలంలో మనము పుచ్చుకున్నటువంటి బాప్తిస్మంతో సమానం. సున్నతి అంటే బాప్తిస్మంతో సమానం. వాక్యాన్ని చదువుకుంటే ఆదికాండము 17వ అధ్యాయము 10-11 వచనాలు. మీ చర్మాంగమును శుద్ధి చేసుకొనవలెను. నాకును నీకు నీకు నీ తర్వాతి తరముల వారికి నడుమ నేను చేసిన ఒడంబడికను మీరెల్లరూ పాటింపవలెననుచో మీలో ప్రతి పురుషుడును సున్నతి పొందవలెను. మీరు చర్మాగ్రమున సున్నతి చేసుకొనవలెను. ఇదియే మన నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకున్నాడు, ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏంటది? నేను మీ దేవుడిని, మీరు నా ప్రజలు. ఎవరైతే సున్నతి చేయించుకుంటారో వారు దేవునికి సొంతం అని అర్థం అన్నమాట. మరి జ్ఞానస్నానం ఏం జరుగుతుంది? జ్ఞానస్నానం మనం స్వీకరించామా? మనందరం కూడా జ్ఞానస్నానం తీసుకున్నామా? తీసుకున్నారు. మీరు తీసుకున్నారు కాబట్టి దాని అర్థం ఏంటి? జ్ఞానస్నానం అంటే ఏంటి? చెప్పండి ఎవరన్నా. జ్ఞానస్నానం అంటే కూడా మీకు తెలియదు ఏంటి?
జన్మ పాపములను ఇతర పాపములను పోగొట్టి దేవునికి తిరుసభనికి బిడ్డలుగా చేసేటువంటి దివ్య సంస్కారం. జ్ఞానస్నానం ద్వారా ఏం జరుగుతుంది? మనం తిరుసభలో సభ్యులం అవుతున్నాం. కథోలిక సభలో మనం కూడా ఒక మెంబర్గా సభ్యత్వాన్ని పొందుతున్నాం. అదేవిధంగా దేవుని బిడ్డగా మనము తయారవుతున్నాం. మరి క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ఆయన యొక్క నామంలోనే జ్ఞానస్నానము ఇప్పిస్తూ ఉన్నాడు. యోహాను గారు అన్నారు, నేను మీకు నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నా, కానీ రాబోవాడు మీకు ఆత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానం ఇస్తాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మరి క్రీస్తు ప్రభువే తన యొక్క మత ఆచారాలను పాటిస్తూ ఈ యొక్క సున్నతిని పొందాడు. అది 8వ రోజున. మరి ఆ విధంగా మరి క్రీస్తు ప్రభువు యూద ఆచారాలని పాటించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇంకా రెండవ పండుగ మనం జరుపుకునేటువంటి రెండో పండుగ ఏంటంటే మరియా మాతృత్వ పండుగ. ఏం పండుగ? మరియా మాతృత్వ పండుగ. అంటే మరియ తల్లి దేవునికి తల్లి అని మరి 431వ సంవత్సరంలో ఎఫెసస్లో జరిగినటువంటి మహాసభలో చాలామంది బిషప్లు కానీ గురువులు కానీ వీరందరూ కూడా సమావేశమై మరి ఆ కాలంలో చాలా మరి ప్రశ్నలు వచ్చాయి. కొంతమంది ఏమన్నారంటే నెస్టోరియన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, క్రీస్తు ప్రభుకి 2 స్వభావాలు ఉన్నాయి. ఆయనలో మానవత్వం ఉంది, దైవత్వం ఉంది. కాబట్టి ఆయన ఒక వ్యక్తి కాదు, 2 వ్యక్తులు అని ఆయన ప్రచారం చేయడం ప్రారంభించాడు. క్రీస్తు ప్రభువులో 2 వ్యక్తులు ఉన్నారంట. మీరు వినే ఉంటారు బ్రదర్ జోసెఫ్ తమ్మి గారి గురించి. ఆయన ఒకేసారి 2 ప్రాంతాల్లో ఉన్నాడంట. విన్నారా మీరు? ఆయన ఒకే సమయంలో 2 ప్రదేశాల్లో ఉన్నాడంట. దాన్ని బైలొకేషన్ అంటారు. చాలామంది పునీతులు కూడా ఆ విధంగా చేశారు. అంటే ఇక్కడ ఉంటారు, గోపరగుడిలో కూడా ఉంటారన్నమాట. అది ఆ యొక్క అభిషేకం. మరి నెస్టోరియన్ ఏమన్నాడంటే, క్రీస్తు ప్రభుకి 2 స్వభావాలు ఉన్నాయి కాబట్టి ఈయన ఒకటి కాదు, 2 మనుషులుగా ఆయన చెప్పుకొచ్చాడు. తర్వాత ఏరియనిజం వచ్చింది. ఏరియన్ అనే వ్యక్తి కూడా ఇంకొక ప్రచారాన్ని ప్రారంభించాడు. ఏమని? క్రీస్తు సృష్టించబడ్డాడు, సృష్టిలో ఆయన ఒకటే, అంతేకాని ఆయన సృష్టికర్త కాదు అని చెప్పాడు. ఏమన్నాడు ఏరియను? క్రీస్తు సృష్టికర్త కాదు కానీ సృష్టించబడినటువంటి వ్యక్తి అని చెప్పినప్పుడు ఈ యొక్క థియోటోకోస్ అనే పదాన్ని వాళ్ళు ఉపయోగించారు. దానికి సమాధానముగా కథోలిక తిరుసభ థియోటోకోస్ అనే గ్రీకు పదాన్ని ఉపయోగించింది. దాని అర్థం ఏంటంటే, థియోస్ అంటే దేవుడు అన్నమాట, గాడ్. ఓటోకోస్ అంటే మోయటం. మరి మరియ తల్లి ఆయన మోసింది, తన గర్భంలో మోసింది. కాబట్టి ఇప్పుడు ఈ క్రీస్తు ప్రభువులో 2 స్వభావాలు ఉన్నాయి. మానవ స్వభావం ఉంది, దైవ స్వభావం ఉంది. మరి మరియ తల్లి మానవ స్వభావానికి ఒక్కదానికే తెల్లా అంటే కాదు అని వారు సమాధానం ఇస్తూ, ఆమె దైవత్వానికి కూడా తల్లి అని వారు మరి అప్పుడు నిర్ణయించారు. అప్పటి నుంచి ఈ యొక్క పండుగ అనేది ఆచరణలోకి వస్తూ ఉంది. ప్రియ సోదరి సోదరులారా, మరి దేవుడు ఒక ఆమె ద్వారా ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు, తలంచాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఒక యువతి ద్వారా ఈ లోకానికి వచ్చాడు ఆయన. కాబట్టి మరియ తల్లికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంది. ఆమె మనుషుల్లో మనిషి కాదు, దేవునిలో దేవత కాదు. ఇద్దరికి మధ్య ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరచుకుంది. మనము దేవమాత ప్రార్థనలో చెప్తూ ఉంటాం. ఆ దేవమాత ప్రార్థనలు మనం చూస్తే దేవుని తల్లిగా కూడా మనము క్రీస్తుని మాత మా కొరకు ప్రార్థించండి, తిరుసభ మాత మా కొరకు ప్రార్థించండి, ఆ విధంగా మనము మరి చెప్తూ ఉంటాం ప్రార్థనలో. కాబట్టి మరియ తల్లికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంది. ప్రియ సోదరి సోదరులారా, ఒకరోజున కొంతమంది విహారయాత్రకి వెళ్తున్నారు. రైల్లో ప్రయాణం చేస్తూ విహారయాత్రకి
వెళ్తూ ఉన్నారు. వెళ్ళినప్పుడు భోగిలో కూర్చున్నారు. అందరూ కూడా కూర్చున్నప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఏ చప్పుడు లేదు. ఒక స్టేషన్లో ఆగింది. స్టేషన్లో ఆగినప్పుడు మరి ఒక తల్లి చిన్న బిడ్డను తీసుకుని ఎక్కిందనమాట. ఆ రైలు ఎక్కిని ఆ భోగిలోనికి వచ్చింది. ఆ చిన్న బిడ్డ ఏం చేస్తున్నాడు? అందరూ చూస్తూ నవ్వుతూ చిరునవ్వు చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పేర్లు ఏంటి అని అడుగుతూ ఆ విధంగా సందడి చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ చిన్న బిడ్డ భోగిలోకి వచ్చాడో అప్పుడు నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ యొక్క భోగి మరి గొప్ప గొప్ప నవ్వులు కానీ శబ్దాలు కానీ చేస్తూ సంతోషంతో ఆనందంతో వారు తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు. వారికే తెలియలా ఎంత త్వరగా మనం గమ్యాన్ని చేరుకున్నామని. ప్రియ సోదరి సోదరులారా, దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక తల్లికి పుట్టినటువంటి చిన్నారి బిడ్డ ఆ యొక్క భోగిలో ఉన్న వారిని సంతోషపరిచినప్పుడు మరి మరియ తల్లికి పుట్టినటువంటి దేవుని యొక్క కుమారుడు మనందరూ కూడా సంతోషపరచడానికి ఈ లోకానికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మనలో కూడా కొన్ని సందర్భాల్లో చప్పుడు ఉండదు. పాపంలో పడిపోవటం వల్ల మనము ఆ ఊబిలో పడిపోవడం వల్ల వెలుపలికి రాలేని స్థితిలో ఉన్నప్పుడు మరి క్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఒక మనిషి రూపంలో వచ్చి మనందరూ కూడా ఆ ఊబి నుంచి వెలుపలికి తీశాడు. అందుకే ఈ రోజున మరి మరియ తల్లిని మనందరం కూడా దేవుని తల్లిగా మరి కొనియాడుతూ ఉన్నాం. ఇంకా చివరిది నూతన సంవత్సరం. మూడో పండుగ ఏంటి? నూతన సంవత్సరం, క్రొత్త సంవత్సరం, న్యూ ఇయర్. మరి మొదటి పట్టణంలో మనం చదువుకున్నాం. ఏమని? వాక్యాన్ని చదవండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం చదివితే, దేవుడైన యావే మోషేతో అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలకవలెనని చెప్పుము. ఎవరి అహరోను? అహరోను అతని యొక్క పుత్రులు వీరందరూ కూడా లేవీయ తెగకి చెందినటువంటి వారు. లేవీయ తెగకి చెందినటువంటి వారు యాజకులు. మరి మన భారతదేశంలో బ్రాహ్మణులు ఉంటారు, అవునా? హిందువుల యొక్క దేవాలయాల్లో బ్రాహ్మణులే పూజారులుగా ఉంటారు, వేరే ఒకరు ఉండరు. మరి ఆ విధంగానే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో లేవీ తెగకు చెందినటువంటి వారు గురువులుగా, యాజకులుగా అభిషేకం పొందినటువంటి వ్యక్తులు అన్నమాట. వీరందరూ కూడా ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఏ విధంగా ఆశీర్వదించాలో దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఏమని? యావే మిమ్ము దీవించి కాపాడును గాక, యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించును గాక, యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానము వస్తును గాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించేదను అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సోదరి సోదరులారా, ఏదైనా ఒక కార్యక్రమాన్ని కానీ ఒక పనిని మనం ప్రారంభించినప్పుడు మరి విశ్వాసులుగా దేవుని యొక్క నామంలో ప్రారంభిస్తాం, అవునా? కాబట్టి నూతన సంవత్సరాన్ని మనము ప్రారంభించేటప్పుడు దేవుని యొక్క ఆశీస్సును పొందుకొని ప్రారంభించాలి. అందుకే మరి నడి రాత్రి ఈ యొక్క దీపబలి పూజ మన గ్రామంలో అర్పించబడుతుంది. ముందుగా దేవుని స్తుతించి ఆరాధించి దేవుని యొక్క దీవెనలు పొందితే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మనందరము సుఖ సంతోషాలతో శాంతి సమాధానంతో జీవిస్తామని నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క మరి జనవరి 1 అంటే నూతన సంవత్సరంగా మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ జనవరి అనే పదం మరి రోమన్ గాడ్ అన్నమాట. రోమీలకు చెందినటువంటి దేవుడు పేరు జానిసు లేకపోతే జాన్వారియన్ అనే ఆ యొక్క పదం నుంచి వచ్చింది. ఆ దేవుడి కంట 2 తలలు ఉంటాయంట. 2 తలలు ఉంటాయి, 2 వైపులా వెనక్కి ముందుకి ఉంటాయి అన్నమాట తలలు. 2 తలలకి 2 కళ్ళు ఉంటాయి. దాని అర్థం ఏంటంటే గడిచినటువంటి కాలం అంతా కూడా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి
మేలులకి మనం కృతజ్ఞతలు చెల్లించి రాబో కాలంలో ఆయన యొక్క ఆశీస్సులు పొందాలి అనే అర్థాన్ని చేకూర్చే విధంగా జనవరి అనే ఆ యొక్క మరి నెలను ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవాలి. నూతన సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, అనుగ్రహాలు పొందుకుంటే మనకి సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉంటూ ఉంది. మరి మీరు రకరకాలుగా ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు, అవునా? బిడ్డలుగా తల్లిదండ్రులు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు, లేకపోతే ఉపాధ్యాయులు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు, ఇక రకరకాలుగా బంధువులు, పెద్దవాళ్ళు చిన్నపిల్లలను ఆశీర్వదిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మరి నేను ప్రయాణం చేసేటప్పుడు ట్రైన్లో కానీ అలా ప్రయాణం చేసేటప్పుడు మరి హిజ్రాలు వస్తారు. హిజ్రాలు వచ్చి అడుగుతారన్నమాట. మనం వెంటనే 10 రూపాయలు తీసి వాళ్ళకి ఇచ్చేవనుకోండి, వాళ్ళు వెంటనే మనం ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు. మరి మీకు ఆ అనుభూతులు ఉన్నాయా? ఉండే ఉంటాయి. మనం వెంటనే 10 రూపాయలు ఇస్తే వెంటనే ఆశీర్వదించి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ విధంగా రకరకాలుగా ఆశీర్వాదాలు అనేవి ఉంటూ ఉంటాయి. మరి మానవులుగా, మనుషులుగా మనమే ఆశీర్వదించినప్పుడు మరి ప్రత్యేకంగా మనం గురువుల యొక్క ఆశీస్సులు పొందాలి, అభిషేక్తుల యొక్క ఆశీస్సులు పొందాలి. ఎందుకని? దేవుడు గురువుల్ని ఎన్నుకున్నాడు, వారిని అభిషేకించాడు. మరి అహరోను వారి యొక్క వారసత్వంలో, వారి పుత్రుల స్థానంలో యాజకులుగా గురువుల్ని ఆయన ఉంచాడు. కాబట్టి వారి యొక్క దీవెనలు పొందుకోవాలి. అందుకే మరి పూజ అనంతరము మీకు వాగ్దానాలు ఇవ్వబడుతూ ఉంటాయి, అదేవిధంగా ఆశీర్వాదాలు అనేవి కూడా ఇవ్వబడుతూ ఉంటాయి. ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మనందరం ప్రారంభించేటప్పుడు దేవుని యొక్క ఆశీస్సులు పొందుకొనచ్చు. ఈ యొక్క గొప్ప దినమున ఆ మరియ తల్లిని దేవుని తల్లిగా మనందరం కూడా కొనియాడుతూ, అదేవిధంగా యేసు నామములో ఉన్నటువంటి స్వస్థతను మనందరం కూడా పొందుకోవాలని విశ్వాసంతో, నమ్మకంతో మనందరం కూడా నిలబడి ప్రార్థన చేద్దాం. మనకు విశ్వాసాన్ని వ్యక్తపరచుకుందాం. పరలోకంలో, భూలోకంలో సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని సృష్టించిన అతని యొక్క ఏకసుతుని మనకి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళంలోకి దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచి పరలోకంలోకి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయడానికి వచ్చి పవిత్ర ఆత్మను సృష్టించినాను. పరిశుద్ధాత్మతో ఇంకా సభను ప్రీతుల సంబంధ ప్రయోజనం సృష్టించిన పాపములను ప్రశ్నించిన శరీరం యొక్క అవతారం సృష్టించిన నిత్య జీవనం సృష్టించినాను. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో, నమ్మకంతో దేవుడు మన జీవితాలలో వెలుగును నింపాలని, ఈ యొక్క నూతన సంవత్సరము మన జీవితాల్లో సుఖాలను, సంతోషాలను కలగచేయాలని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికి మూలకారణమైన మా పితా, ప్రియపరులకు తండ్రి, లోకరక్షక యేసయ్య, పవిత్రాత్మ సర్వేశ్వర, మీకు వేలాది స్తుతులు, స్తోత్రం ప్రభా. గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీ యొక్క సంరక్షణలో, భద్రతలో ఉంచుకొని మమ్మల్ని రక్షించినందుకు మీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రభు. మేమందరం కూడా తల్లి తిరుసభ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. తిరుసభను పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, సమస్త కథోలిక క్రైస్తవులను అందరినీ కూడా ఆస్వాదించండి ప్రభువా. నీ యొక్క రాజ్య వ్యాప్తికై మేము ఎల్లవేళలా కృషి చేస్తూ అన్ని విధాలుగా సహకరించడానికి దీవించమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, మేమందరం కూడా మా యొక్క కొండబావులు విచారణను మీకు ప్రత్యేకంగా అర్పిస్తూ ఉన్నాం. విచారణలో ఉన్నటువంటి సంఘాలను, సంఘ కాపురులను, మర్యాదల సభ్యులను, సంఘ పెద్దలను, యువకులను, చిన్నారులను, వృద్ధాప్యం ఉన్న వారిని అందరూ కూడా దీవించండి ప్రభువా. అందరూ కూడా మా యొక్క విచారణ అభివృద్ధిలో కృషి చేస్తూ తమ యొక్క వంతు సహాయం అందిస్తూ అన్ని విధాలుగా ప్రభువా మీకు దీవెనను పొందుకునే భాగ్యం ప్రసాదించమని ఓ ప్రభువా మీ చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, మా కట్టుబడి పాలన సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో నీ సన్నిధికి వీచేసి ఈ యొక్క తెల్లవారుజామున ప్రార్థనలు పాలుపంచుకున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. వారు ఎటువంటి ఉద్దేశాలతో, ఆశయాలతో, కోరికలతో వస్తూ ఉన్నారు ప్రభువా, ఆ యొక్క విన్నపాలను వారికి కలగచేయండి. వారు ఆశించినటువంటి జీవితాన్ని వారికి వస్తుంది.
మంచిని మాత్రమే చేకూర్చే విధంగా ప్రభు వారందరూ కూడా దీవించబడ్డారు. ఎల్లవేళలు వారిని కాచి కాపాడమని ఓ ప్రభు మీ చే ప్రార్థన ఆలకించండి. ప్రభు రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతో వినయముతో ఎంతో జ్ఞానముతో ప్రభు వారి ప్రజల పట్ల ప్రవర్తిస్తూ పేదలకు సహాయం చేసి పేదలను అభివృద్ధి బాటలో పయనించేలాగా ప్రభు వారికి కావలసినటువంటి మంచి మనసులను దయచేయమని ఓ ప్రభు మీ చే ప్రార్థనను ఆలకించండి. ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పిల్లలు మీకు ప్రత్యేకంగా అర్పిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ యొక్క దివ్య బలి పూజకి రాలేక ఇంటికి పరిమితమై ప్రభు ప్రార్థనలో ఉంటూ ఉన్నారు వారందరూ కూడా దీవించండి, ఆస్వాదించండి, తాకండి, తట్టండి, స్వస్థపరచండి. వారిలో ఉన్నటువంటి బలహీనతను తీసివేయండి ప్రభు, అస్వస్థతను అనారోగ్యాన్ని తీసివేసి పరిపూర్ణ ఆరోగ్యం దయచేయమని ఓ ప్రభు మీ చేయ ప్రార్థనను ఆలకించండి. కొన్ని క్షణాలు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మనల్ని మన ఆత్మీయ కుమారుడిని యేసుక్రీస్తు వారు అడిగి వేకుంటున్నాము తండ్రి. అర్పణ గీతం పాడదాం. నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయత్నం కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయత్నం కొరకును నీ కర్మ ద్వారా స్వీకరిస్తున్నా. ఓ సర్వేశ్వర, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుడు. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వపు మహోత్సవ పూజలు చేసుకొనిచు ఆనందించుచున్న మాపై నీ ఆశీస్సులను కుమ్మరింపు. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూచుకొని నేడు సంతోషించి మేము ఒకనాడు అవి పరిపూర్ణమగుటను చూచుకొని పరవశించినట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిపుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము మరియు మాతృత్వ మహోత్సవము, క్రీస్తు నామకరణ మహోత్సవము, నూతన సంవత్సరము చేసుకొనుచు నేను స్తుతించి మహిమపరచుచున్నాను. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక స్తుతిని తన గర్భమున మోసెను.
తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పోగొచ్చున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొందుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినది. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వచ్చేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. అందరూ కూడా మోకరించండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కాంతులను పరిశుద్ధపరచ ప్రతిమారుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను యేసుపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చి ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలు నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్వీయ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమును నిలిచి నీకు పరిచయం చేయడం మమ్మ పాత్రముగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారి మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ప్రపంచమందంతరూ వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజురావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. నీవు ఈ లోకం నుండి పిలుచుకొనిన నీ సేవకులకు వారిని ఈ యొక్క దివ్య పూజలు అర్పిస్తున్నటువంటి ఆత్మను జ్ఞాపకమర్చుకునము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణములు భాగస్థులైనటువంటి వారు క్రీస్తుని ఉత్థానమందును పాల్గొందురుగాక. ఉత్థానమగది నమ్మకత్తు చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరం నందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకపరచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కని తెలుగు మరిమాతతోను, పునీత జోజప్ప గారితోను, ధనిలైన నీ అపోస్తలతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. సోదరి సోదరులారా, మనందరం కూడా యేసు నామములో తండ్రి దేవుని ప్రార్థిస్తూ ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మనం సంతోషంతో ఆనందంతో గడుపులాగున ఆయన యొక్క మేలులను నిండుగా మెండుగా పొందుకునేలాగున దీవించమని పరలోక ప్రార్థన ద్వారా చెప్పించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నాకు కావలసిన మాకు అనుగ్రహింపు, కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏదైనా నిరంతరము మీరే శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సమాధానం. సర్వేశ్వరుని గురుపిల్ల, లోకమ పాపము పరిచర్చు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపము పరిచర్చు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపము పరిచర్చు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు కానీ నేను ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రాణి రాణి దైవ జనమాలయముగా కన్యమరియ తనయుని ప్రేమ విందుకు మంచి మనసుతో స్వీకరించగా పరుగిడి రాయే మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు. రాయే రాయే దైవ జనమాలయముగా కన్యమరియ తనయుని ప్రేమ విందుకు మంచి మనసుతో స్వీకరించగా పరుగిడి రాయే మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను, నీలో నాలో వసించుటకు ధరణికే తెచ్చెను. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను, నీలో నాలో వసించుటకు ధరణికే తెచ్చెను. రారే రారే దైవ జనమాలయముగా కన్యమరియ తనయుని ప్రేమ విందుకు మంచి మనసుతో స్వీకరించగా పరుగడి రారే మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు. శోకపు లోయలలో మనకు తోడై ఉండగా చీకటి లోకములో మనకు వెలుగును చూపగా. శోకపు లోయములో మనకు తోడై ఉండగా చీకటి లోకములో మనకు వెలుగును చూపగా. ప్రేమను పంచి మమతను పెంచే ఆత్మీయ విందు
శాశ్వతమైనది ఈ విందు. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను. నీలో నాలో వసించుటకు ధరణికే తెచ్చెను. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను. నీలో నాలో వసించుటకు ధరణికే తెచ్చెను. రారే రారే దైవ జనమాలయముగా కన్యమరియ తనయుని ప్రేమ విందుకు మంచి మనసుతో స్వీకరించగా పరిగెడి రారే మన రక్షకుడు రారే మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు. పాపపు బ్రతుకులలో మనకు రక్షణ ఇవ్వగా అలసిన బ్రతుకులలో విశ్రాంతిని ఇవ్వగా. పాపపు బ్రతుకులలో మనకు రక్షణ ఇవ్వగా అలసిన బ్రతుకులలో విశ్రాంతిని ఇవ్వగా. నీలో నాలో నిరతము నిలిచే అపరూపగిందు. దివిని భూమిని ఏకము చేసే దివ్యమైన విందు. నీలో నాలో నిరతము నిలిచే అపరూప విందు. దివిని భూమిని ఏకం చేసేది. ఫాదర్ అనిల్ కుమార్ గారి యొక్క కుటుంబము ఇంకా సౌండ్ సిస్టమ్కి సంబంధించినటువంటి మిక్సర్ని కానుకగా ఇచ్చారు. మనందరం కూడా గట్టిగా చెప్పట్లతో వారి కుటుంబాన్ని బాగా అభినందించిన. అదేవిధంగా మరి ఈ సంవత్సరము వాగ్దానాలను మనందరికీ కూడా స్పాన్సర్ చేస్తున్నారు రాజేష్ మరి ప్రత్యేకంగా మన ఊరి కోసమని చేయించాడు. కాబట్టి వారి కుటుంబానికి కూడా మనం గట్టిగా చెప్పట్లతో అభినందనలు తెలియపరుచుగా. మరి ఈ యొక్క పండుగలలో సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా మనం జ్ఞాపకపరచు వారికి కృతజ్ఞతలు తెలియపరచుగా. మన యొక్క సంఘ పెద్దలు మరిదల సభ్యులు యువకులు చిన్నారులు ఎవరైతే ఈ యొక్క అలంకరణలు చేశారో, లేకపోతే పేట అలంకరణ, పశువుల పాక, ఈ విధంగా చాలామంది కూడా సహకరించారు. మన యొక్క గాయక బృందం పాటలు మరి మొన్న సెమీ క్రిస్మస్ రోజున మన విచారణకు వచ్చి పాటలు పాడారు, డాన్స్లు వేశారు. ప్రత్యేకంగా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. మన యొక్క సంఘము అభివృద్ధి చెందాలి. మరి ప్యారిస్ లెవెల్లో మన సంఘం ముందు వచ్చిందనుకోండి, అప్పుడు మనకే మంచి పేరు, అవునా? కాబట్టి మనము అన్ని విధాలుగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా నేను జ్ఞాపకపరచుకొని మీకోసం ప్రార్థన చేస్తానని మాటిస్తూ, మరి యొక్క నూతన సంవత్సరంలో అందరూ కూడా మంచిగా జీవించాలని దేవుని ప్రార్థిస్తూ మీ అందరికి కూడా నూతన సంవత్సర పండుగ శుభాకాంక్షలు. మరి ఆ చివరి పాట పాడే సమయంలో నేనే ప్రత్యేకంగా వచ్చి మీ అందరికీ ఆశీస్సులు వాగ్దానాలు అందిస్తాను. అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో వచ్చి వాటిని స్వీకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. నిన్నడును యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మనము నిత్య జీవితంలోనికి నడిపించును గాక. కన్య అయిన మరి మాతను నీ కుమారుని తల్లిగా శ్రీసభ మాతగాను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవితమును కొత్త ఆశలకు మేమును ఈ పవిత్ర కార్యనిర్వహణము ద్వారా నూతన జీవితమును కొత్త ఆశలను ఈ సంవత్సరం అంతా ఇవ్వబడిసి ఆనందింపగలుగుదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదింతురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. సర్వేశ్వర
శుభకరమాతా మరియమ్మ మాకై వేడరావమ్మ. పుణ్యకర గుహలో వరవెలసి వరములు మాకు వినపంచి. గుణధర గుహలో వరవెలసి వరములు మాకు వినపంచి. తనయుని చెంత అలరిలచి తనయుని చెంత అలరిలచి పరలోకపు దారిన నడిపావు. పరలోకపు దారిన నడిపావు. అమ్మా వందనం మరియమ్మ వందనం. అమ్మా వందనం మరియమ్మ వందనం. శుభకర మాతా మరియమ్మ మాకై వేడరావమ్మ. శుభకర మాతా మరియమ్మ మాకై వేడరావమ్మ. గుణదల కొండల కానా పల్లెగా మలచినవో అమ్మ. నీ దివ్య సుతుని మహిమల మాకై ప్రార్థించుము తల్లి. గుణదల కొండల కానా పల్లెగా మలచినవో అమ్మ. నీ దివ్య సుతుని మహిమల మాకై ప్రార్థించుము తల్లి. శుభకర మాతా మరియమ్మ మాకై వేడరావమ్మ. శుభకర మాతా మరియమ్మ మాకై వేడరావమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత. ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత. వందనం వందనం మా మరియమ్మ. వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. ఏ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి. తండ్రి దేవుని మహిమను వెలువడి చేయుచున్నవి. ఏ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి. తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ. జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ. వందనం వందనం మా మరియమ్మ. వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. తండ్రి చెంతకు మార్గదర్శివి అయితివమ్మ. దేవాది దేవుడనే మాకందించితివమ్మ. తండ్రి చెంతకు మార్గదర్శివి అయితివమ్మ. దేవాది దేవుడనే మాకందించితివమ్మ. కరుణాల
ప్రేమ కలిగిన తల్లి జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి. जोहारुल बिगुलुमा मेरी महतारी के वंदनम, जाली गोनी दया చూడుమని ఇప్పుడు కోరేది మిమ్మేళేదం. जोहारुल बिगुलुमा मेरी महतारी के वंदनम, దయ చూడుమని ఇప్పుడు కోరేది మిమ్మేళేదం. నీతి తప్పిన నీ బిడ్డలం, నీవు ప్రేమకు అపాత్రులం. నీతి తప్పిన నీ బిడ్డలం, నీదు ప్రేమకు అపాత్రులం. ప్రీతి తోడా నీదు ప్రేమ చూపించుమా, ప్రీతి తోడా నీదు ప్రేమ చూపించుమా, నీది జ్ఞానమును దయచేయుమా, నీతి జ్ఞానమును దయచేయుమా. జోహారుల్ బిగొలుమా మేరీ మాతానికే వందనం, జాలి గొని దయ చూడుమని ఇప్పుడు కోరేది మిమ్మేళేదం. ఎంచరాని బుద్ధిహీనులం, ఎదుట నిలచుటక పాత్రులం. ఎంచరాని బుద్ధిహీనులం, ఎదుట నిలచుటక పాత్రులం. పంచగాచియున్న నీ పసిబిడ్డలం, పంచగాచియున్న నీదు పసిబిడ్డలం. మంచి బుద్ధిని దయచేయుమా, మంచి బుద్ధిని దయచేయుమా. జోహారుల్ బిగొలుమా మేరీ మాతానికే వందనం, జాలి గొని దయ చూడుమని ఇప్పుడు కోరేది మిమ్మేళేదం. త్రోతినియాని అజ్ఞానులం, త్రోసివేయాక దరి చేర్చుమా, త్రోవతినియాని అజ్ఞానులం, త్రోసివేయాక దరి చేర్చుమా. మగములను వచ్చి బిడ్డలను
ఇదిగోని దయ చూడమని ఇప్పుడు కోరేటి మిమ్మెడెదం. అందరూ